టూరిజం శాఖకు బదలాయించటం మీద ఇది చాలా తప్పని, భగవంతుని ఆస్తిని టూరిజం శాఖకు ఇవ్వటం చాలా ఘోరమైనటువంటి అపచారమని, టూరిజం శాఖకే స్థలం ఇవ్వాలని అనుకుంటే మరో చోట ఎక్కడైనా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఓ 25 నుంచి 30 ఎకరాలు ఇవ్వవచ్చునని, అలా కాకుండా దేవునికే సంబంధించినటువంటి స్థలం ఇవ్వటం మార్పిడిగా చాలా తప్పు అని నేను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నిన్న రాత్రి టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పేరుతో ఒక రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటన బిఆర్ నాయుడు గారు చేయించినారు, అధ్యక్షుల వారు. ఆయన గారు నేరుగా మాట్లాడకుండా చివరకు అత్యంత పవిత్రమైన టీటీడీ ధార్మిక సంస్థను మొత్తంగా రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటనలు ఇవ్వటానికి నాంది పలకటం జరిగింది. వారు ఆ ప్రకటనలో కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరైనటువంటివి కాదు అని చెబుతూ ఉత్తరం వైపున ఉన్నటువంటి ఏ టూరిజం శాఖకు సంబంధించినటువంటి స్థలాన్ని, అత్యంత పవిత్రమైనటువంటి ఆ స్థలాన్ని తీసేసుకొని అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వటం జరిగింది అని వాళ్ళు చెప్పుకొచ్చినారు. కానీ ఒక పూర్వ అధ్యక్షునిగా 1కి 2 సార్లు పనిచేసినటువంటి వ్యక్తిగా, 3 సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా, తిరుపతిలో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి తిరుపతి వాసిగా నేను చెప్తున్నటువంటి విషయం, మీరు టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇవ్వటం తప్పు అన్న విషయం. మీరు ఇవ్వాలనుకుంటే మరో చోట ఎక్కడైనా ఇవ్వవచ్చు కదా అన్నదానికి సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు, ఆయన పలానా నిర్ణయం తీసుకోమని చెప్పినారు, దాన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది, బోర్డు సమావేశంలో మేము ఈ రకంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది, ఆ తీసుకున్న తర్వాత అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా ఉండటం కోసమనే ఈ నిర్ణయం తీసుకున్నాము అనేటువంటిది చెప్పినారు. మరి ఎదురుగా ఉన్నది పవిత్రమైనటువంటి క్షేత్రం కాదా అని నేను బొల్లినాయుడు గారిని అడుగుతున్నాను. అది టీటీడీ ల్యాండ్. అలాగే ఆ వివరణలో వాళ్ళు ఇప్పటికే పలు నిర్మాణాలు జరిగిన ఆ రోడ్డు అవతల దక్షిణం వైపున ఉన్న భూమిని టూరిజం శాఖకు కేటాయించి తిరుమల కొండకు ఆనుకొని ఉత్తరం వైపుగా ఉన్న అత్యంత పవిత్రమైన భూమిని టీటీడీ తీసుకోవటం జరిగింది అన్నటువంటి మాట మాట్లాడినారు. మరి అది పవిత్రమైనటువంటి ల్యాండ్ కాదా? టీటీడీకి నుంచి టూరిజానికి ఇస్తున్నటువంటి ల్యాండ్. అక్కడ భగవంతుడు అరబిందో హాస్పిటల్ కొన్ని వేల లక్షల మందికి నేత్రదానం చేయటానికి అరబిందో హాస్పిటల్కు ఇవ్వటం జరిగింది. అక్కడ వెంకటేశ్వర స్వామి టాటా ఇన్స్టిట్యూట్ ఒక క్యాన్సర్ బాధితులకు, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడేటువంటి రోగులు వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వస్తే వాళ్లకు భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండే విధంగా అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ని కట్టడం జరుగుతున్నది. అలాగే 10 సంవత్సరాలుగా రాయలసీమకంతా కూడా తలమానికంగా ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి వైద్యాలయం, అలాగే హాస్పిటల్, రుయా హాస్పిటల్, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులతో నడుస్తున్నటువంటి సంస్థలు. అలాగే అక్కడ భారతీయ విద్యాభవన్ కొన్ని వేల మంది విద్యార్థులకు ఉన్నతోన్నతమైనటువంటి ప్రమాణాలతో అక్కడ పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా టీటీడీనే తన భగవంతుని ఆశీస్సులు వీళ్ళకందరికీ ఉండాలా అని తీసుకొని వాళ్లకు అనుమతి ఇచ్చినటువంటిది. మరి ఇప్పుడు ఒబరాయ్ హాస్పిటల్ కూడా
చంద్రబాబు నాయుడు గారు బొల్లినాయుడు గారి యొక్క సహకారంతో భగవంతుడు అక్కడ మటన్ స్టాల్ పెట్టుకొని రోజు తండూరి చికెన్ మటన్ కబాబు తినేటువంటి హోటల్ని నిర్మించమని చెప్పినారా అన్నటువంటిది నా ప్రశ్న. దీనికి సమాధానం ఇవ్వకుండా నా వ్యాఖ్యలు చాలా సరైనటువంటివి కావు అని ఈ రోజున ఏదైతే బొలినేని నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ ప్రజా సంబంధాల అధికారి టీటీడీ ద్వారా ఇచ్చినటువంటి ఈ ప్రకటన, నేను అధికారులైతే ఇలా ఇవ్వరు, నాకు చాలా బాగా తెలుసు, టీటీడీతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి ప్రకటన కాబట్టి దీని ద్వారా చర్చ మరింత ముందుకు పోతున్నది. అదేందిరా అంటే, నేను గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను నాకంటే ఎవరు కాపాడరు అని ప్రకటించుకొని వచ్చిన ప్రవక్త బొల్లినేని నాయుడు గారికి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, ఉత్తరం వైపున మీరు చెబుతున్న ఆ అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఇంకా టూరిజం వాళ్ళ ప్రాంతీయ కార్యాలయానికి అక్కడ వాళ్ళు ఒక హోటల్ మేనేజ్మెంట్ను నడపటానికి అక్కడ కార్యాలయం ఉన్నది, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఉన్నది. దానికి చంద్రబాబు నాయుడు గారు 50 ఎకరాల స్థలాన్ని ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినారు. వెంటనే దాన్ని ఖాళీ చేయించి ఆ పవిత్రతను కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్ గా జరగాల్సిన విషయం అక్కడ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరింత చేరువలో ఉత్తరం వైపున శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ కూడా అక్కడ ఉన్నది. ఆ బాయ్స్ హాస్టల్లో మాంసాహారము ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అట్లాగే ఆ రీజనల్ ఆఫీసులో కూడా మాంసాహార భోజనం అన్నది ఉన్నది. కనుక వెంటనే ఆ స్థలాలకు కూడా అవి టీటీడీ తీసుకొని ప్రత్యామ్నాయంగా వాళ్లకు మరో చోట ఎక్కడైనా కూడా స్థలాలు కేటాయించినప్పుడు బొల్లినేని నాయుడు గారి చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తి, ఇవి రెండూ కూడా లోక విదితమవుతాయి. దాదాపు టూరిజం వాళ్లకు ఇంకా 50 ఎకరాలు ఉన్నది. ఇప్పుడే నేను పోయి చూసి వచ్చిన, లోపలికి పోయి 50 ఎకరాల స్థలం ఉన్నది. అందులో టూరిజానికి సంబంధించినటువంటి దాదాపు 40-50 బస్సులు ఇంకా అక్కడే ఉన్నాయి. అలాగే అక్కడ హోటల్ మేనేజ్మెంట్ సంస్థ కాలేజీ ఉన్నది. దాంతోపాటు ప్రాంతీయ కార్యాలయం, రీజనల్ టూరిజం కార్యాలయం కూడా అక్కడ ఉన్నది. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఉన్నది. దానికి కూడా దాదాపు 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నది. ఇవి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి వెంటనే వెనక్కి తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నదనని మీ ప్రకటనలో పూర్తిగా రాజకీయ ప్రేరితమై, ఎప్పటికీ కూడా మా డిమాండ్, మీ ప్రకటనలో దేవస్థానానికి సంబంధించిన ఉత్తరం వైపుది మాత్రమే పవిత్రమైనదని, అవతల వైపు పవిత్రం కాదు, అక్కడ విపరీతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి అన్నటువంటి మాట చాలా దారుణమైనటువంటి అపచారం కలిగించేటువంటి మాట. అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థలన్నీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో, ఆయన పాద స్పర్శ వలన కొన్ని లక్షల మందికి నేత్రాలు, కొన్ని వేల మంది క్యాన్సర్ బాధితులు బాగుపడటము, కొన్ని వందల మంది శిశువులు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించుకునేటువంటి మహదవకాశము, కొన్ని కోట్ల మంది రోగులకు వెంకటేశ్వర స్వామి యొక్క కృప వలన ఆరోగ్యం బాగుపడేటువంటి హాస్పిటల్ అక్కడ ఉన్నాయి. దాన్ని మీరు కట్టడాలుగా ప్రకటించి, అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థలాలే, అది బయట సొంత వ్యక్తులకు సంబంధించినటువంటి స్థలాలు కావు. అక్కడ మీరు దాని పక్కన ఈ రోజున ఒబరాయ్ హోటల్కు 20 ఎకరాలు కేటాయించినారు. అంటే అర్థమైంది, అక్కడ మటన్ గిటన్ తినమని చెప్పి మీరు అనుమతిస్తున్నారు. మీరు ఇంత పవిత్రతను కాపాడాలనుకున్నారు. అలాగే ఉత్తరం వైపున పవిత్రతను కాపాడటం కోసమని భద్రత రీత్యా మళ్ళా వాళ్ళు ఆ మాట కూడా అన్నారు, తిరుమల పవిత్రత
భద్రత దృష్ట్యా అలిపిరి రోడ్డులోని తిరుమల కొండకు ఆనుకుని ఉన్న ఉత్తరం వైపు ప్రాంతం టీటీడీకి చాలా కీలకమైనది అని చెప్పినారు. అయ్యా, నేను బొల్లినేని గారు మీకు ప్రకటన, అందుకే టీటీడీ ప్రకటనగా నేను భావించటం లేదు. మీ ప్రకటన ప్రకారమే ఈ పవిత్రత భద్రత దృష్ట్యా వెంటనే అక్కడ అంతకంటే ముఖ్యమైనటువంటిది అత్యంత వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఉత్తరం వైపున ఉన్నటువంటి ఆ స్థలంలో 50 ఎకరాలకు పైగా టూరిజం శాఖకు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ని వాళ్లను పంపించి వేసి ఆ స్థలాన్ని కూడా టీటీడీ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ, అలాగే టీటీడీ బోర్డులో మీ రెజల్యూషన్ ప్రకారము గవర్నమెంట్ జీవో ప్రకారము అరబిందో హై హాస్పిటల్ పక్కన క్యాన్సర్ హాస్పిటల్ కు ఈ పక్కన మీరు టూరిజం శాఖకు కేటాయించిన ఆ 20 ఎకరాల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాల్సిందిగా మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇలాంటి బుకాయింపు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన నేను సైలెంట్ అవుతాను అని అనుకుంటే అది మీ భ్రమ తప్ప మరొకటి లేదు. ఇప్పుడు ఈ ప్రకటన ద్వారా మరింత కొత్త అంశం తెర మీదకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ 70 ఎకరాలు అటు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ కి, అలాగే రీజనల్ టూరిజం శాఖకు, అక్కడ హోటల్ మేనేజ్మెంట్ కు ఇచ్చినటువంటి ఆ స్థలమంతా కూడా టీటీడీ వెంటనే తీసుకోవాలని ఒక భక్తునిగా మొత్తం హిందువులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పటం జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వెంటనే ప్రభుత్వం టీటీడీ పూనుకొని ఆ 70 ఎకరాల స్థలము వెంకటేశ్వర స్వామికి చెందేటట్టుగా చేసి తిరుమల పవిత్రతను, అలిపిరి పాదాల దగ్గర ఉన్నటువంటి భద్రత రీత్యా పూర్తిగా కాపాడవలసిందిగా నేను వేడుకుంటున్నాను.